హలో అండి. ఈ వీడియో నేను ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను. మన ఇంట్లో ఇలాంటి పెట్ బాటిల్స్ కూల్ డ్రింక్‌వి తెచ్చుకున్నప్పుడు ఊరినే పడేస్తూ ఉంటాం కదా! దీంతో నేను ఒక మంచి టిప్‌నైతే చెప్పబోతున్నాను. దీనిపైన ఉన్న ఆ లేబుల్ కవర్‌ని తీసేసేయండి. ఇప్పుడు ఏదైనా క్యాండిల్ లేదంటే దీపం లాంటిది పెట్టుకొని ఆ క్యాప్‌ని ఇట్లాగా లైట్‌గా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ లైట్‌గా వేడి చేసేసి ఇప్పుడు మనము సూది కానీ లేదు అంటే ఏదైనా సన్నగా ఉన్న పుల్ల కానీ తీసుకొని నేను చూపించినట్లుగా కొంచెం పైకి పుల్ చేసి ఇట్లాగా పట్టుకున్నాము అంటే అలాగే ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోండి. ఎందుకంటే అది కొంచెం పల్చగా ఉంటుంది. కొంచెం చల్లారింది అంటే అది హార్డ్‌గా అయిపోతుంది. ఆ తర్వాత మనము ఆ సూదిని తీసేసేయండి. ఇప్పుడు అది కొంచెం లైట్‌గా చిన్న హోల్‌ని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అది ఆయిల్ డిస్పెన్సర్ లాగా పనిచేస్తుందనమాట. మనం ఆన్‌లైన్‌లో ఆయిల్ స్ప్రేస్, ఆయిల్ బాటిల్ స్ప్రేస్ అలాంటివి కొంటూ ఉంటాం కదా! అలా ఇంట్లోనే మనము ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా సింపుల్‌గా ఇలా అయితే చేసేసుకోవచ్చు. దోస, చపాతీ, పుల్కా లాంటివి చేసుకున్నప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు కనుక యూస్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.